ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నిన్ను కోరి' పార్ట్ 3 అండి. ఈ కథలోని ముందు భాగాలు కామెంట్స్‌లో ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ, అలాగే 'ప్రేమ పగ' అనే కథను కూడా రాస్తున్నానండి దీంతో పాటు. దాన్ని కూడా కొంచెం చూస్తూ, నా కథలు మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన సోషల్ ప్లాట్‌ఫామ్ మీద కొంచెం షేర్ చేయండబ్బా! కథలోకి వెళ్ళిపోదామా ఇంకా? కావేరి మీద ఆఫీస్ ఓనర్ అటాక్ చేయగా విమల్ కాపాడతాడు. రాజ్ కుమార్ కావేరి ఇంటికి వచ్చి కావేరిని ఇష్టపడుతున్నట్లు పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి గోపాల్కి నెంబర్ ఇచ్చి వెళ్తాడు. గోపాల్కి ఆఫీస్ సంఘటనతో మనసులో భయం మొదలవగా కూతుర్ని రాజ్ కుమార్తో పెళ్లి చూపులకి ఒప్పించగా రాజ్ గౌతమికి విషయం చెప్పి ఒప్పిస్తాడు. విమల్ తన ప్రేమను చెప్పడం కోసం రింగును కొని ఎలా చెప్పాలా అంటూ ఊహలు ఊహించుకుంటున్న సందర్భంలో తన ఫోన్కి వారి ఊరి నుండి కాల్ రాగా అది తీసిన విమల్ బాధగా నేను వెంటనే బయలుదేరి వస్తా అంటూ రెడీ అయ్యి ఊరికి బయలుదేరుతూ ఆ సమయంలో కావేరికి విషయం చెప్పడం బాగోదు అనుకుని, పైగా ఆమెకు సాయంత్రం జరిగిన సంఘటన వల్ల చాలా భయపడి ఉంటుంది అనుకుంటూ శ్రీకాంత్కి కాల్ చేయగా శ్రీకాంత్ వెంటనే బయలుదేరి దారిలో కలిసి ఇద్దరూ ఊరికి వెళ్ళిపోయారు. పల్లెటూరులో ఉంటున్న తన తాతయ్య చనిపోయాడని ఊరికి పోతే తను వచ్చేలోపే ఇక్కడ అనర్థం జరిగిపోతుందని విమల్కి తెలియదు పాపం. మరుసటి రోజు కావేరి ఇంట్లో అందరూ చిన్న తొందర చేస్తూ ఇల్లు సర్దుతూ వంటలు చేస్తూ మినీ యుద్ధమే చేస్తున్నారు. కావాల్సిన వంటలన్నీ శశికళ చేస్తూ కావేరితో చిన్న పని కూడా చేయించడం లేదు. అసలే ఏడ్చి ఏడ్చి నిద్రలేక లోపలికి పోయిన కళ్ళతో ఉన్న కావేరి పని చేస్తే మరింతగా అలసిపోతుందని, పెళ్లి చూపులలో బాగా కనిపించదు అని చిన్న పని కూడా చేయనీయడం లేదు. శశికళ ఇంటినంతటినీ ముస్తాబు చేసి వంటగది నుండి పనంతా అయిపోయిన తరువాత బయటికొచ్చి తలారా స్నానం చేసి వచ్చిన కూతురికి సాంబ్రాణి వేస్తూ నడుము దాటిన శిరోజాలను సింగారం చేసి భుజాల దాకా జడకు బుండుమల్లలు పెట్టి బంగారము తెలుపు కలబోసిన రంగు శరీరానికి నిండు చిలకపచ్చ చీర మీద గులాబీ రంగు కమలం పూలు డిజైన్లు అద్దిన అద్దాలు మెరుస్తూ ఉంటే ఆ చీరలో కావేరి అందం రెండింతలు కాగా మెడలో ఒక చిన్న చేనుకు హంస వేలాడుతూ కంఠంలో చక్కగా కొలువు తీరగా చేతులతో చెలిమి చేస్తూ చెంకీల గాజులు గోల చేస్తుంటే నుదిటిన అద్దిన స్టిక్కర్ నల్లటి కనుపాపల మధ్య రాణిలాగా మెరుస్తుంటే శంకువుల లాంటి చెవులకు చిన్న పంజరం బుట్టలు గుసగుసలాడుతూ వాటి మీద భుజం నుండి జారిపడుతున్న మల్లెలతో పోట్లాడుతున్నాయి. మొత్తానికి కావేరి అందం వర్ణించడానికి మాటలు రాయలేనంత ముచ్చటగా ఉంది. అలా అక్కను చూసిన గీతిక, అక్క, వచ్చేవాడు నిన్నెక్కడ ఎప్పుడు ఎలా చూశాడో చూసి ఎలా ఇష్టపడ్డాడో తెలియదులే కానీ ఇప్పుడు కానీ నిన్నిలా చూస్తే ఇక్కడికిక్కడే తాళి కట్టి తీసుకుని పోతాడే బాబు అంటూ కంటి నుండి కాటుక తీసి చిన్న చుక్కగా చెవి వెనకన పెడితే తల్లి శశికళ అరికాల్లో కాటుక చుక్క పెట్టి ఇద్దరి కూతుళ్లకు దిష్టి తగలకూడదు అనుకుంటూ మెటికలు విరుచుకుంది. ఇంతలోనే చంద్ర తల్లి చేసిన పరమాన్నం తెచ్చి తినవే కావేరి అక్క, పొద్దున నుండి ఇంటిని ముస్తాబు చేయడం, నిన్ను సింగారించడం, వీళ్ళని వీళ్ళు చూసుకోవడమే సరిపోతుంది కానీ నీ కడుపు సంగతే చూసుకోలేదు చూడు అంటూ పరమాన్నాన్ని నోటికి అందించగా వారందరూ తన మీద చూపిస్తున్న ప్రేమకు కావేరికి కన్నీళ్లు వచ్చాయి. అయితే కావేరికి వెంటనే సంధ్య, శ్రీకాంత్, విమల గుర్తుకు వచ్చారు. ఈ పెళ్లిచూపుల విషయాన్ని చెప్పడం కోసం తన ఫోన్ చూసుకోగా అది నిన్న జరిగిన సంఘటనలో పలిగిపోయింది. దాంతో గీతిక, నీ ఫోన్ ఇవ్వవే అంటూ గీతికను ఫోన్ అడగ్గా గీతిక ఫోన్ ఛార్జింగ్లో ఉందక్క ఎందుకు అంటుంటే కావేరి ఎందుకంటావేంటే, నా ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పొద్దా అనగా గీతిక ఆ విషయాన్ని నేను చెప్తానులే కానీ నువ్వు ముందు తిను అంటూ తినిపించేసింది. గోపాల్ వస్తున్న వారికి గుంటూరులో స్పెషల్ అయిన మాల్పూరి, వంకాయ బజ్జీ ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ని అప్పుడే తీసుకొని ఇంట్లోకి వచ్చి రాజ్ కుమార్కి ఎక్కడి వరకు వచ్చారు అంటూ ఫోన్ చేసి తెలుసుకోగా గీతిక సంధ్యకు కాల్ చేసి విషయం చెప్పడానికి చూడగా సంధ్య గీతికను మాట్లాడనివ్వకుండా గీతిక
అక్కకి ఇప్పుడు ఎలా ఉందిరా? నేను వద్దామనుకున్నా కావేరి దగ్గరకు, కానీ విమల్ తాతయ్య చనిపోయాడు రాత్రి. నిన్ననే విమల్, శ్రీకాంత్ అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడే నేను బయలుదేరుతున్నా. దానికి ఈ విషయం చెప్పడం కోసం చేస్తే ఫోన్ కలవడం లేదు. ఇంతలో నువ్వే చేశావు. కావేరిని ఈ సమయంలో కదిలించవద్దన్నాడు విమల్ అంటూ చెప్పగా, గీతిక సరే అక్క, మీరు ఆ కార్యానికి వెళ్ళండి. అది అయిపోయిన తరువాత ఇక్కడికి రండి. మీకొక సర్ప్రైజ్ ఉంది. అది అక్క చెబితేనే బావుంటుంది. సరే నేను ఫోన్ పెట్టేస్తా, పని ఉంది అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ సమయంలోనే తాతయ్య గురించి చెప్పడం అంత మంచిది కాదు. అక్కకు ఈ విషయం తెలిస్తే డల్‌గా మారిపోతుంది అనుకుని ఆ విషయం చెప్పలేదు గీతిక. అయితే కొద్ది సమయానికి కావేరి గీతికను విషయం అడగ్గా, గీతిక విమల్ తాతయ్యకు ఆరోగ్యం బాగలేదంటక్కా, అంతా అక్కడికి పోయారు. సాయంత్రానికి వచ్చేస్తారు. నిన్ను కంగారు పడద్దు అని చెప్పారు అనడంతో విమల్కి కాల్ చేయడం కోసం పక్కనే ఉన్న చందు ఫోన్ తీసుకోబోగా, ఇంతలో ఇంటి ముందు పడవలాంటి కారు వచ్చి ఆగడం చూసిన చందు ఫోన్ తీసుకొని అక్క, నేను బావను చూస్తా అంటూ వెళ్ళగా, గీతిక నేను వారొచ్చారని అమ్మతో విషయం చెప్పొస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. కారు నుండి అమ్ముని తీసుకొని గౌతమి కారు దిగగా, గోపాల్, చందు వారికి ఎదురు వెళ్ళి లోపలికి ఆహ్వానించగా, గౌతమి వెనక కారులో ఉన్న వస్తువులను తీసుకుని రమ్మని నంద సెక్యూరిటీకి చెప్పి, గోపాల్ ఇంట్లోకి కదలగా, చందు వారి వెనకనే లోపలికి వెళుతుంటే, గోపాల్ కారు లోపల ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న వినీత్ని, రాజ్ని చూసి బాబు లోపలికి రండి అంటూ పిలవగా, రాజ్ చాలా మర్యాదగా అంకుల్, ఇది చాలా అర్జెంట్ అయిన టెండర్ కొటేషన్, ఇంకో గంటలో సబ్మిట్ చేయాలి. సో ప్లీజ్ ఒక్క 10 నిమిషాల తర్వాత లోపలికి వస్తా. ఇప్పుడే లోపలికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు, కానీ మీ అమ్మాయిని చూస్తే నా మెదడంతా ఆమె గురించే ఆలోచిస్తుంది అంటూ చెప్పగా, గోపాల్ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాజ్ ప్లాన్ విమల్కి అర్థమైనా ఏమీ చేయలేక చూస్తూ ఉన్నాడు. లోపలికి ఒంటరిగా వస్తున్న గోపాల్ని చూస్తూ గౌతమి, వాడు ఒట్టి పని రాక్షసుడు అన్నయ్య గారు. అయినా ఇప్పుడు ప్రత్యేకంగా వాడు చూసేదేముంది చెప్పండి. ఈరోజు చూపులు నాకు నా కోడలికి అంటూ సెక్యూరిటీ పట్టుకుని వచ్చిన వస్తువులను అక్కడ పెట్టించి వారిని బయటికి పంపించేసింది. అప్పుడే గది నుండి శశికళ తీసుకుని వస్తున్న కావేరిని చూస్తూ గౌతమి కళ్ళు మెరిసిపోయాయి. గౌతమిని చూసిన కావేరి ఆమెకు నమస్కరించి కింద కూర్చోపోగా, గౌతమి కావేరిని తన పక్కనే కూర్చోబెట్టుకొని, నా కొడుకు ఇష్టపడ్డాడు అంటే ఏ మీటింగ్లోనో చూసి ఏ ప్లాస్టిక్ బొమ్మనో ఏ మేకప్ సుందరినో ఎన్నుకున్నాడనుకున్నా, కానీ నువ్వు మాత్రం ఈ గుంటూరులో దొరికిన కోహినూర్ వజ్రంలా ఉన్నావు కావేరి. నాకైతే చాలా బాగా నచ్చేశావు. మరోసారి నా కొడుకు ఏదైనా ది బెస్ట్ ఎన్నుకుంటాడని నిరూపించేశాడు అంటుంటే, గీతిక అల్లరిగా ఆంటీ మీ చూపులు అయిపోయాయి, మరి మా చూపులు ఇంకా కాలేదు, మీ కొడుకుని మీరు ఎప్పుడు చూపిస్తారు అంటే, గౌతమి నవ్వుతూ తప్పకుండా లోపలికి వస్తాడుగా చూడు అంటూ చెప్పి తనను తాను అందరికీ పరిచయం చేసుకుని అమ్ముని కూడా అందరికీ పరిచయం చేసి కావేరితో మాట్లాడుతూ ఉంటే, అమ్ము కావేరి వైపు చూస్తూ, ఇదిగో నేను అమ్ము, మరి నీ పేరేంటి? నువ్వు నాకు ఏమవుతావు? ఎందుకు నువ్వు ఇంకా నాకు హాయ్ చెప్పలేదు అంటూ ముద్దుగా అడగ్గా, కావేరి అమ్ము వైపు చూస్తూ తనను ముద్దు చేస్తూ, నా పేరు కావేరి అంటూ హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి కొద్ది సమయంలోనే చాలా ఫ్రీగా మారిపోయి గౌతమితో అమ్ముతో చాలా చక్కగా కలిసిపోయింది. ఆమెకు గౌతమి, అమ్ము చాలా బాగా నచ్చారు. అమ్ము ఆ ఇంటి అంతటినీ చూస్తూ, కావేరి అమ్ముకి టాయిలెట్ వస్తుంది ఎక్కడ అంటూ అడగ్గా, కావేరి అమ్ముని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది. అలా వెంటనే అమ్ము కావేరితో కలిసిపోవడం చూసిన గౌతమి ఎదురుగా ఉన్న శశికళతో, అమ్ము నా తోడికోడలి మనవరాలు. అమ్ము తల్లి, అమ్ము 2వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుండి తనకు అన్నీ నేనే, నన్ను తప్ప మరెవ్వరినీ దగ్గరికి రానివ్వదు.
కానీ ఇప్పుడు నాకు కావేరిని, అమ్ముని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా కోడలిగా ఇంటికి రాకముందే అమ్ముకి కావేరి చాలా బాగా నచ్చింది అంటూ చెబుతూ ఉండగా ఇంట్లోకి రాజ్ కుమార్ వచ్చి ఒక కంటితో రూమ్ మొత్తాన్ని చూడగా వినీత్ ఆ ఇంట్లో వారి వైపు చూస్తూ వారందరూ చాలా మంచి మనుషులు అనుకుంటుంటే కొడుకు చూపును గమనించిన గౌతమి కావేరి గదిలో ఉందిరా అంటూ చెప్పగానే రాజ్ శశికళ గౌతమి వైపు గోపాల్ వైపు చూస్తూ అంకుల్ మీరు ఏమి చెప్పి ఒక్క రోజులోనే కావేరిని ఒప్పించారో నాకు తెలియదు. కానీ తను నన్నుగా ఒప్పుకొని ఈ పెళ్ళి ఇష్టమేనని నాతో చెప్పాలి. అందుకే నేను తనతో ఒంటరిగా మాట్లాడతా అంటూ చెప్పగా వారు సరే అంటూ గదిని చూపించగా చిన్నగా నవ్వుకుంటూ రాజ్ కుమార్ కావేరి గదికి వెళ్ళి గది లోపల మొత్తం చూడగా ఆమె ఫోటోలు, ఆమె ఫ్యామిలీ ఫోటోలు, ఫ్రెండ్స్ ఫోటోలు ఇంకా చాలా టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఇంతలో అమ్ము బయటికి వచ్చి కావేరి మా బాబాయ్ వచ్చాడు అంటూ చెప్పగా కావేరి వస్తున్నా అంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెబితే రాజ్ వినీత్ని పిలిచి అమ్ముని బయటకు పంపించేశాడు. రూమ్లోకి వచ్చిన కావేరి ముందు షాక్ అయ్యి నువ్వు నువ్వు ఇక్కడ ఎలా అంటూ వెంటనే అంటే మీరు నిన్న నాతో మాట్లాడిన తర్వాత మా నాన్నను కలిశారా అంటూ అడగ్గా రాజ్ ఒక్క నిమిషం కావేరి అందానికి మైమరిచిపోయినా వెంటనే చిన్నగా నవ్వుతూ తల ఊపి నా పేరు రాజ్ కుమార్ రెడ్డి, రాజ్ గ్రూప్స్కి ఓనర్ని. నేను నిన్ను ఎక్కడ చూశానో తెలుసా అంటే కావేరి రాజ్ని కూర్చోమని చైర్ చూపిస్తూ నాకు తెలియదండి అంటూ చెప్పగానే రాజ్ తన పాకెట్ నుండి మాస్క్ తీసుకుని వేసుకున్నాడు. దాంతో కావేరికి గుండె ఆగిపోయినంత పని అయింది. ఒక్క నిమిషం ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటే రాజ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఎర్రటి జీరకు కావేరి కొద్దిగా జంకి సారీ ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది అంటూ భయం నిండిన గొంతుతో వణుకుతూ చెబుతూ ఉంటే రాజ్ కావేరి వైపు అడుగులు వేస్తుంటే కావేరి వెనక్కు జరుగుతూ కొంచెం ధైర్యం చేసి రాజ్ని చూస్తూ నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి, నాకు మీతో పెళ్ళి ఇష్టం లేదు అంటూ చెప్పగా రాజ్ కావేరిని గోడకు ఆనించి భుజాలను బలంగా పట్టుకొని గంభీరమైన గొంతుతో నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు ఇలా అస్సలనవు అంటూ వారి కుటుంబం అందరి గురించి ఇంకా తన ఫ్రెండ్స్ అందరి గురించి పొల్లు పోకుండా చెప్పి మీ నాన్న నిన్న ఆఫీస్ నుండి వస్తూ ఆఫీస్ డబ్బులు 20 లక్షలు ఇంటికి తీసుకొని వచ్చి పెట్టాడు. రేపు వాటిని కంపెనీ పేరు మీద బ్యాంక్లో వేయాలి. కానీ అవి రేపు మీ డాడీ దగ్గర నుండి దొంగిలించబడతాయి. మీ నాన్న కంపెనీని మోసం చేయడానికి ఆ ప్లాన్ చేశాడని సాక్ష్యాలు కూడా దొరుకుతాయి. కాలేజ్లో మీ తమ్ముడు మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు న్యూస్ వస్తుంది. ఇక నీ ఫ్రెండ్స్ శ్రీకాంత్, విమల్కి అనుకోని విధంగా బైక్ యాక్సిడెంట్స్ అవుతాయి. నువ్వు ఇప్పుడు పెళ్ళి ఇష్టం లేదు అని చెబితే నేను ఇవన్నీ చేస్తా, ఏమంటావు అంటూనే కావేరి పెడుతున్న కన్నీటిని చూస్తూ ఇవన్నీ ఇలా జరగకూడదు అనుకుంటే కొట్టింది నువ్వే కాబట్టి శిక్ష కూడా నీకు ఒక్కదానికే పడితే మంచిది అనుకుంటున్నావా అంటూ చూడగా కావేరి ఏమీ చెప్పకుండా మౌనంగా అలాగే ఏడుస్తూ ఉంటే రాజ్ ఆమె బుగ్గలు గట్టిగా ఒత్తుతూ ఈ కన్నీరు కూడా నీ బాధలో నీకు తోడు లేకుండా నేను చేస్తా. ఇప్పుడు చెప్పు, ఈ పెళ్ళి నీకు ఓకేనా, లేక నేను ఇందాక చెప్పిన పనులన్నిటినీ చేయాలా అనగానే కావేరి దీనంగా రాజ్నే చూస్తూ నేను మీతో పెళ్ళికి ఒప్పుకోవాలంటే మీరు మా వారిని ఏమీ చేయకూడదు, అలా అని నాకు మాట ఇవ్వండి అనగా రాజ్ కావేరి ఓటమిని ఒప్పుకుంది అని మనసులో సంతోషపడుతూ సరే ఈ పెళ్ళి సవ్యంగా జరిగితే నీ వారందరూ సుఖంగా ఉంటారు అంటూ చెప్పి కావేరిని బయటకు తీసుకుని వస్తే అందరి ముందు కావేరి నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంటూ చెప్పి వారందరూ కలిసి భోజనాలు చేసి బయలుదేరి వెళ్ళిపోయారు. సాయంత్రం చందు ఫోన్ తీసుకుని కావేరి ఫ్రెండ్స్కి కాల్ చేసి తనకు పెళ్ళి కుదిరిందని చెప్పడంతో అందరూ షాక్ అయితే
విమల్ మనసు ముక్కలైంది. దాంతో వెంటనే వారందరూ గుంటూరుకి బయలుదేరారు. ఏవండోయ్! వీడియోలో లాస్ట్‌లో కొంచెం నాయిస్ ఎక్కువుంటది. బయట వర్షం పడుతుంది. ఎంత అవాయిడ్ చేద్దామన్నా ఆ వర్షం వాయిస్ పడతానే ఉందబ్బా! సో, ప్లీజ్ ఏమనుకోమాకండి. అలాగే కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండబ్బా!